హ్యాండ్స్ కటింగ్ కోసము ఇలాగా ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డ్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇది మామూలు బ్లౌజే కాబట్టి పైన 1.25 ఇంచ్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం. ఆది బ్లౌజ్లో నుంచి ఇలాగా హ్యాండ్ పొడవు అండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు కరెక్ట్గా ఇక్కడికి ఉంది మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే పొడవు ఖర్చుతో కలిపి తీసుకోవాలండి. పొడవు కూడా ఇదిగోండి ఖర్చుతో కలిపి పొడవు అనేది తీసుకోవాలి. సో ఇక్కడికి వచ్చింది ఖర్చుతో కలిపి, ఇక్కడికి ఖర్చు ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని టేప్తో బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలిపెట్టేసుకోవాలి. 9.5 ఈ కింది సైడున అంటే పై సైడున ఖర్చుతో కలిపి 8.5 వచ్చింది. ఈ 8.5ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచుకి పెట్టుకోవాలి. 9కి ½ ఇంచ్ తక్కువ ఉంది కాబట్టి 3.75 ఇంచుకి ఇలాగా మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చి. అలాగే ఇప్పుడు ఇక్కడ మిడిల్ పార్ట్లో అంటే బైసెప్ అంటాం కదా, అక్కడ ఎంత ఉందో ఇలా కొలత తీసుకోవాలి. 7.5 ఇంచ్ ఉంది. ఈ 7.5 ఇంచుకి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. 7.5 ఎక్కడికి వచ్చిందో ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. లేదు మీరు ఇంకా క్లారిటీగా చూసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మీకు వైట్ కుట్టు అనేది కనపడుతుంది కదా, అదేనండి అసలు కుట్టు. ఇదిగోండి 8.5 వచ్చింది. సో ఇక్కడ నుంచి 8.5 చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇటు 7.5 ఇటు 8.5 సరిపోయింది కదా. ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకోవాలి. స్కేల్తో డ్రా చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్కింగు, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5కి మధ్యలో ఒక మార్కింగ్ అనమాట. 7.5 అంటే 3.5కి ఒక మార్కింగ్, 3.25 ఇంచ్ వస్తుంది ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి 3.25 ఇంచ్కి ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి మనకి ఏ నెంబర్తో వచ్చింది? 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదిగోండి 1.30 ఇంచ్కి ఒక మార్కింగ్. ఆమ్ రౌండ్ స్కేల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా పెట్టుకొని డ్రా చేయాలి. ఇప్పుడు ఇదే స్కేల్ని రివర్స్ చేసుకొని డ్రా చేయాలి. ½ ఇంచ్ లోతుకి ఒక మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా కనుక కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ఫ్రిల్స్ అనేది రాకుండా నీట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందన్నమాట ఈ బ్లౌజు హ్యాండ్ కటింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం.